హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మునక్కాయల సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను చూడండి. ఇంకా మనము ఈ పప్పు పొంగకుండా తగినంత నూనె వేయండి, పొంగదు. నూనె వేయకుంటే పొంగుతుంది. ఇంకా చిటికెడంత పసుపు, ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి, మెత్తగా ఉడుకుతుంది. ఇంకా నేను స్టవ్ పైన పెట్టేసి 3 to 4 విజిల్స్ పెట్టేస్తున్నాను. ఇంకా అంతవరకు మనం రెడీ చేసుకుందాము. మునక్కాయలు, చింతపండు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇంకా మనము నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను చూడండి, బాగా పిసుకండి నానినాక. ఇంకా మనం ఏదైతే పప్పు ఉడకపెట్టామో ఆ మూత తీస్తున్నాను, చల్లార్చినాక తీయండి మూత. ఇంకా బాగా ఉడికిపోయింది చూడండి. ఇంకా మనం దీంట్లో ఉప్పు వేసుకోండి, 1.5 స్పూన్. ఇంకా బాగా మెత్తగా రుబ్బండి. నేను ఎలా అయితే రుబ్బుతున్నానో మీరు అలానే రుబ్బండి. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇంకా మనము చింతపండు ఏదైతే జుజ్జు తీసుకున్నానో ఆ జుజ్జు వేస్తున్నాను. ఇంకా దీంట్లో కొన్ని వాటర్ కూడా పడుతుంది, ఎందుకంటే పులుపు కదా, అలానే చేయలేము మనం సాంబార్. ఇంకా తగినంత పచ్చిమిరపకాయలు 5 నుంచి 6 వేయండి, కట్ చేసి వేస్తే బాగా పడుతుంది కారం అనేది. ఇంకా చూడండి, ఇంకా నేను వాటర్ వేస్తున్నాను 1 గ్లాస్, పెద్ద గ్లాస్తో. ఇంకా బాగా కలపండి. పచ్చిమిరపకాయలు ఎప్పటికైనా కట్ చేసి వేయండి, కారం బాగా పడుతుంది, అలానే వేయకండి. ఇంకా ఒక టమాటా తీసుకోండి, బాగా కట్ చేసి వేసుకోండి. తగినంత కొత్తిమీర, కరివేపాకు పచ్చిదే వేయండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సాంబార్ ఉడుకుతుంటే టేస్ట్ కూడా. ఇంకా మునక్కాయలు మనం ఏవైతే తీసుకున్నామో అవి వాష్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 4 మునక్కాయలు తీసుకున్నాను, బాగా అది కట్ చేసి తోలు తీసి అలా చేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. ఇంకా స్టవ్ పైన పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, నేను మూత తీసి చూస్తున్నాను, కొంచెం ఆవిరి పట్టింది. ఇంకా దీంట్లో మనము ఉప్పు వేయండి. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందంటే చింతపండు వేసాం కాబట్టి, అప్పుడు 1.5 స్పూన్ వేసాము, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. సాంబార్ పౌడర్ అందాజుతో వేసుకోండి, నేనైతే అందాజుతో వేసుకుంటాను కాబట్టి. గరం మసాలా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్. సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగుంటుంది. ఇంకా బాగా మిక్స్ చేయండి. ఒక 20 మినిట్స్ ఉడకనియండి సిమ్లో. చూడండి, బాగా ఉడకబట్టింది, పైన బురుగు అనేది వస్తుంది. అలా ఉంటే సాంబార్ అనేది బాగా అవుతుందని అర్థం. చూడండి, బాగా కలపండి. ఇంకా మనం ఒక 20 మినిట్స్ ఉడికించండి హై ఫ్లేమ్లో. మునక్కాయ ఒక 20 to 30% ఉడికింది. ఇంకా మూత పెట్టేసేయండి. మళ్ళీ ఒక సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించండి. ఆ ఉప్పు పులుపు అన్నీ బాగా దానికి మునక్కాయకి పడుతుంది. ఇంక మనము ఎర్రగడ్డలు, వట్టమిరపకాయలు పోపు కోసం అనేసి రెడీ చేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మునక్కాయ సాంబార్ అనేది ఉడికిపోయింది. మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి, స్పూన్తో. పట్టుకోలేము కదా, కాలిపోతుందని స్పూన్తో చూపిస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏవైతే పోపుకి రెడీ చేసుకున్నామో ఆనియన్స్, వట్టిమిరపకాయలు, కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. ఇంకా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక సాసోలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, వట్టిమిరపకాయలు వేసుకోండి. కావాలంటే కరివేపాకు, తెల్లగడ్డ కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు, అది మీ ఆప్షన్. ఇవి బాగా వేగాక మనం ఏవైతే సాంబార్ రెడీ చేసుకున్నామో అన్నీ ఇప్పుడు సాంబార్లో వేసేయండి. ఈ సాంబార్ మటుకు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ స్పెషల్గా ఇడ్లీలోకి
నేను ఈరోజు ఇడ్లీ చేశాను కాబట్టి సాంబార్ చేశాను. ఇడ్లీ వీడియో పెట్టలేదు, నెక్స్ట్ టైం పెడతాను ఎలా చేయాలనేది ఇడ్లీ. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను ఇంకా కుక్కర్లో చేసుకున్నాం కదా, నేను ఇంకా అన్నీ రెడీ అయిపోయాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. కుక్కర్లో పప్పు ఉడకబెట్టేసి మళ్ళీ వేరే గిన్నెలో మటుకు చేయకండి, అదే గిన్నెలో చేయండి, చాలా బాగుంటుంది మునక్కాయల సాంబార్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.